రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి మంత్రి కేటీఆర్ కు లేదన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. తాము అధికారంలోకి వచ్చాక కేటీఆర్ అక్రమ ఆస్తుల సంగతి తేలుస్తామన్నారు. అయితే జగ్గారెడ్డి ఇలాగే మాట్లాడితే గుండు కొట్టి హైదరాబాద్ లో తిప్పాల్సి వస్తుందని హెచ్చరించారు ఎంపీ బాల్క సుమన్. కేటీఆర్ నీకు ఎక్కడుందా విలువల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? రాహుల్ గాంధీ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ స్థాయి ఎంత? నీ బతికెంత? ఆయన తెలంగాణ ఇవ్వకపోతే ఈరోజు నీ బతికేంది? ఈరోజు నువ్వు ఐటీ మంత్రి నువ్వు. రేపు మా ప్రభుత్వం రాని తెలుస్తుంది సంగతి. మొత్తము కంపెనీలు ఐటీ కంపెనీలు అందరితో సంబంధాలు పెంచుకుంటూ నీ ఆస్తులు కూడగొట్టుకుంటున్నావు. ఇది నిజం. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ మీ సంగతి బయటకు వస్తుంది. తెలంగాణ ప్రజల ముందు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కాండాల ఆస్తులన్నీ బయట పెట్టిస్తాము. ఏ తెలంగాణ ప్రజల బతుకుతోటి మీరు ఆస్తులు పెంచుకున్నారో అదే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నడి వీధుల మీ ఎమ్మడి కొట్టే రోజులు వస్తాయి. కేటీఆర్ ఇది గుర్తుంచుకోండి. జగ్గారెడ్డి చాలా ఎక్కువ తక్కువ మాట్లాడండి, ఇవాళ కూడా ఎక్కువ మాట్లాడండి. ఏదో ఎవరినో కొడతారు విడతారు అది అని చాలా పిచ్చి కామెంట్స్ చేసిండు. మరి గట్లా గదే పరిస్థితి వస్తే జగ్గారెడ్డి గుండు కొట్టించి తిప్పాల్సి వస్తుంది నీకు. నువ్వు గట్లనే ఎక్కువ తక్కువ మాట్లాడి ఏదో డ్రామాలు చేసినావు అనుకో, గుండు కొట్టించి తిప్పాల్సి వస్తుంది హైదరాబాద్లో. మాట్లాడే ముందు నాయకుల మీద మాట్లాడే ముందు ఇష్యూ బేస్డ్, సబ్జెక్ట్ బేస్డ్, ఏమైనా పాలసీలకు సంబంధించినటువంటి విషయాలు ఉంటే ఏమైనా మాట్లాడాలి. వ్యక్తిగతంగా వీళ్ళని కొడతారు, వాళ్ళని కొడతారు, వీళ్ళని కొడతాం, వాళ్ళని కొడతాం అని మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరని జగ్గారెడ్డిని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జగ్గారెడ్డి, పగులుతుంది. చాలా సీరియస్గా చెప్తా ఉన్నాం. నిన్న కూడా చాలా ఎక్కువ మాట్లాడినావు, ఈ రోజు కూడా ప్రెస్ మీట్లో చాలా ఎక్కువ మాట్లాడినావు. మా ముఖ్య నాయకుని ఉద్దేశించి చాలా ఎక్కువగా మాట్లాడినావు. గుండు కొట్టించి ఊరేగిస్తాం హైదరాబాద్లో, ఒళ్ళు దగ్గర పెట్టుకో.